కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని కాకినాడ ప్రజలు ఆరోపించారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా చేతులెత్తేశారని మండిపడ్డారు. మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబే అసలైన విధ్వంసకారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి అవుతున్నప్పటికీ ఇంతవరకు సూపర్ 6 పథకాలు అమలు కాలేని పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు. ప్రశ్నించే వారి మీద కేసులు బనాయిస్తూ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారన్నది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దీని మీద ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాము. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తవుతుంది. ఇంతవరకు కూడా మరి ఏ సూపర్ 6 కూడా అమలు చేయలేని పరిస్థితి, రాష్ట్రం అప్పులమయమవుతుందని చెప్పి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈ రోజుకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవుతుంది. ఇది అతను ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో కూడా ఏదీ నెరవేర్చట్లేదు. ఎన్నో వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 అని పథకాలు కూడా అని చెప్పి నేను అందిస్తాను, అవి ఇవి కలిపి ఇస్తానంతో ప్రజలు మంత్రముగ్ధులైపోయి ఆయన మాటలు నమ్మేసి ఆయనకి పట్టం కట్టబెట్టారు. కానీ ఆయనకు కుర్చీ ఎక్కాడు, ముఖ్యమంత్రి కుర్చీ. ఇప్పటి వరకు జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు మొత్తం రద్దు చేశాడు. ఒక నెల ఇచ్చే పింఛన్లు తప్ప మిగతా అన్నీ కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి అన్నీ రద్దు చేశాడు. అతను ఇతను 6 ఫార్ములా కానీ 7 ఫార్ములా కానీ అవి కూడా రద్దు చేసేసానని వారం రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. విధ్వంసం కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందండి. ఎందుకంటే అండి అసలు గెలిచిన దగ్గర నుంచి ఏం చేశారు? అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించారని తప్పించుకుంటున్నారు అంతే. సూపర్ 6 కాదండి, సూపర్ మోసం. విధ్వంసం ఎవరు సృష్టించారండి? మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూడండి. పోర్టులు కట్టించారు, స్కూల్స్ కట్టించారు, ఏమండి హాస్పిటల్స్, అమ్మఒడి, ఏమి చేయలేదైనా ఏమి చేయలేదండి. మీరు ఏం చేశారు చెప్పండి? మీరు ఏం చేశారు? సూపర్ మోసం చేస్తున్నారు అంతే. పైపొచ్చికి మీరు చేతగాక జగన్ గారి మీద తోహేస్తున్నారు. 8 నెలలు కావస్తుంది ఏమండి. ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తానన్నారు, ఎక్కడ? చిన్న పిల్లలకి అమ్మఒడి ఇస్తాన్నారు, ఎక్కడ? మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు, ఏది? రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఈరోజు చాలా చోట్ల. మీ ప్రభుత్వ తప్పిదం వల్ల కొన్ని చోట్ల నాట్లు వేయలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఇది ఆర్థిక మోసం. బిల్డింగ్ కార్మికులు మీరు టీవీలో యాడ్లు వేస్తారు కదా, అదంతా మీకు చేయడానికి మీకు ప్రచారం మీ వెనకాల జరిగిందంతే. చూడండి, వెనక చూసుకుంటే బిల్డింగ్లు ఎలా ఆగిపోయినాయో, అటు చూడండి బిల్డింగ్లు ఎలా ఆగిపోయినాయో. ఇసుక లేక, దేనివల్ల? కూలి రేట్లు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. మీరు వచ్చిన 8 నెలల్లో ఆర్థిక విధ్వంసం 10 రెట్లు పెరిగిందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది మనం చూస్తున్నాము. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి కాకినాడ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమ పాలన అందించారు, అభివృద్ధి చేసి చూపించారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తిగా వస్తున్న ఒక్క సంక్షేమ పథకం, సూపర్ 6 అనే సంక్షేమ పథకం అమలు చేయలేదు. ప్రజలకు ఎవరో ఆర్థిక విధ్వంసం సృష్టించారనేది స్పష్టంగా తెలుసని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. విలేజ్ వెంకటరామతో కలిసి కస్పాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.